So today's class, yesterday's class, we have done that SLS process, selective laser centering. Today's class, just I'm actually already we have basic knowledge about what is this 3D printing. So coming to today's class, I'm going to tell you what is this 3D printing. So actually all these additive manufacturing processes, whatever we are doing, okay, like FDM, SLA, SLS, LOM, SCG. So students, you have to know the short forms of these, uh, full forms of this letters like LOM, what is LOM, laminated object manufacturing, what is SLA, stereolithographic apparatus. Why? Because questions, most of the questions they will ask like this only, okay, in shorter form. They will not elaborate and ask questions like what is the working principle of fused deposition molding. In that way, they will not ask anything. Okay, they'll ask what is the basic principle of FDM. Then you have to know that is fused deposition modeling. Okay, so the basic thing in this additive manufacturing is you have to know the short forms of this name. ఓకే, అంటే అందరూ కూడా ఇలాంటివి అడుగుతూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు చూడండి 3D ప్రింటింగ్, యాక్చువల్లీ ఇట్ ఈస్ షుడ్ బి స్పెల్ లైక్ 3 dimensional printing, but they are calling it as in short form, that is 3D printing. సిమిలర్లీ మనకి ఎస్ఎల్ఏ కానీ ఎస్ఎల్ఎస్ కానీ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. యూ హ్యావ్ నాట్ మీన్, మీరు అవి తెలుసుకోకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఎస్ఎల్ఎస్, you are writing for SLA. Okay, only the single letter is different. SLA means stereolithographic apparatus. SLS means selective laser centering. There is a huge difference between those things. That, but the letter is changed. So మీకు అన్ని కూడా క్లియర్ గా తెలిసి ఉండాలి. LOM అంటే ఏంటి, FDM అంటే ఏంటి. ఓకే, అంటే బేసిక్ గా ఈ యూనిట్, ఈ సబ్జెక్ట్ లో కొంచెం ఫెయిల్ అవడానికి రీజన్స్ కూడా అయ్యాయి అనమాట. అదేంటంటే షార్టర్ ఫామ్ లో అడుగుతూ ఉంటాడు, మనం ఏంటంటే ఒకదానికి ఒకటి రాసేస్తూ ఉంటాం. ఓకే, సో ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ ఆల్వేస్ లెర్న్ దీస్ షార్ట్ ఫార్మ్స్. ఓకే, నెక్స్ట్ coming to this 3D printing, this is a latest technology in manufacturing. It is a revolution in manufacturing. Definitely గా మనం రెవల్యూషన్ అనే చెప్పాలి. ఎందుకు అంటే కన్వెన్షనల్ మెషినింగ్ మీద మనం చేయలేని ఎటువంటి ఆబ్జెక్ట్ నైనా మనం దీంట్లో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కన్వెన్షనల్ మెషిన్ లో ఎటువంటి ఆబ్జెక్ట్ అయినా చేయొచ్చు కాదంటే, బట్ వీ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ ఇండివిజువల్ కాంపోనెంట్స్ అండ్ దెన్ అసెంబ్లీ. అంతే కదండి, అక్కడికి ఇక్కడికి మెయిన్ తేడా అదే అనమాట. అందులో ఏం చేస్తామంటే మనం ఒక ఆబ్జెక్ట్, ఒక పెన్ తయారు చేయాలి. పెన్ తయారు చేయాలంటే మనకి ఏం కావాలి, క్యాప్ కావాలి, రీఫిల్ కావాలి, నెక్స్ట్ దానికి నిబ్బు కావాలి, లేదా దానికి పైన అవుటర్ కవర్ కావాలి, ఇవన్నీ కావాలి. సో మామూలు కన్వెన్షనల్ మెషినింగ్ లో ఏం చేస్తాం, ఒక్కొక్కటి ఒక్కో చోట తయారు చేసి ఇవన్నీ కూడా ఫైనల్ గా మనం అసెంబుల్ చేస్తాం. అదే 3D ప్రింటింగ్ వచ్చేటప్పటికి ఆల్ పార్ట్స్ అన్ని కూడా ఒకేసారి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. సో దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈస్ దేర్ ఇన్ 3D ప్రింటింగ్. ఓకే, అందుకే దీన్ని లేటెస్ట్ గా చాలా ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు. మెయిన్ డ్రాబ్యాక్ 3D ప్రింటింగ్ లో వచ్చేటప్పటికి ఏంటంటే టైం కన్సంప్షన్. బాగా ఎక్కువ టైం తీసుకుంటది. అంటే ఒక ఇంచ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అరౌండ్ అవర్స్ లో తీసుకుంటది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 inch హైట్ ఉన్న ఆబ్జెక్ట్ మనం చేయాలంటే ఇట్ టేక్స్ సో మెనీ డేస్. ఓకే, సో దాన్ని రెక్టిఫై చేసే లేటెస్ట్ గా మెషిన్స్ తీసుకొచ్చారు. ఫాస్ట్ గా, ఇంకా ఫాస్ట్ గా ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఇలాగ ఇవన్నీ కూడా. ఓకే, ఆ మెషిన్స్ కూడా ఏమేంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. ఓకే, సో దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈస్ దేర్. అలాగే దీంట్లో ఇంకో బెనిఫిట్ ఏంటి, మనకి ఎటువంటి మెటీరియల్ అయినా మనం చేసుకోవచ్చు. ఓకే, అంటే అఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ మెటీరియల్ కన్స్ట్రెయింట్స్. కొన్ని రకాల మెటీరియల్స్ మనం చేయలేకపోవచ్చు, బట్ అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ దట్ ఫార్మ్, ఒకవేళ ఆ మెటీరియల్ ని మనం దాని యొక్క ఫామ్ ని మార్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టైటానియం ఉంది, దాని పౌడర్ రూపంలో చేసాం అనుకోండి, వీ కెన్ మ్యానుఫ్యాక్చర్ టైటానియం ప్రొడక్ట్స్, రైట్. అలాగే PLA, నెక్స్ట్ ప్లాస్టిక్స్ కానీ, రబ్బర్స్ కానీ, ఏవైనా సరే మనకి కావలసిన ఫామ్ లో కనుక తయారు చేసుకోగలిగితే ఆ మెటల్ ని, వీ కెన్ గో ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. Okay, in that way 3D printing was very helpful for manufacturing industries, and latest ga vache conceptual models,
చాలా కాన్సెప్చువల్ మోడల్స్ వస్తాయి. అన్ని కూడా మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఇట్ టేక్స్ ఇయర్స్. Okay, but by using this rapid prototyping techniques like 3D printing or additive manufacturing, we can create those things in several days. సో ఏమవుతుంది అక్కడ మీకు, అందుకే ఈ మధ్యన ఎక్కువ కార్స్, ఎక్కువ ప్రొడక్ట్స్ తెగ వచ్చేస్తున్నాయి. ఏంటంటే ఒకే దాంట్లో బోల్డ్ రకాల మోడల్స్. సో ఆల్ దీస్ థింగ్స్ వాజ్ హ్యాపెన్ డ్యూ టు రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో ఉన్న చేంజెస్ వల్ల ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఓకే, అలాగే మెటీరియల్స్, కొత్త కొత్త మెటీరియల్స్, లైట్ వెయిట్ మెటీరియల్స్, వెరీ హార్డ్ మెటీరియల్స్, అలాగే వెయిట్ టు హార్డ్నెస్ రేషియో చాలా తక్కువ ఉన్న మెటీరియల్, చాలా ఎక్కువ ఉన్న మెటీరియల్స్, ఇలాగా చాలా రకాల కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా మనం తయారు చేసుకోగలం బై యూజింగ్ దిస్ 3D ప్రింటింగ్. See, so the technology used for printing physical 3D objects from digital out is called 3D printing. Okay na? So ఒక ఫిజికల్ 3D ఆబ్జెక్ట్ ని డిజిటల్ అవుట్ అంటే మనం ఈ క్యాడ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి డిజైన్ చేస్తాం కదా, దేన్నైనా సరే మనం 3D ప్రింటింగ్ లో తయారు చేసుకోవచ్చు. దీంట్లో ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే సైజ్ ఫ్యాక్టర్. సైజ్ అనేది లిమిటెడ్, అంతేగాని అసలు ఎటువంటి షేప్, ఇర్రెగ్యులర్ షేప్ ఏదైనా సరే మనం కన్వెన్షనల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో చేయలేని చాలా రకాల షేప్స్ ని దీంట్లో చేయొచ్చు. ఓకే, ఇట్ వాస్ ఫస్ట్ డెవలప్డ్ బై చార్లెస్ హాల్ ఇన్ 1984. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ర్యాపిడ్ ప్రోటోటైప్స్. In 1993, Manchester Institute (MIT) patented and technology 3D technology named three-dimensional printing techniques. Okay. ఇందులో జనరల్ గా మోడలింగ్, ప్రింటింగ్, మనకి ఫినిషింగ్, ఈ ఆపరేషన్స్ ఉంటాయి. Modeling is nothing but by using any CAD software we can design or model the object whatever we want. Okay. ప్రింటింగ్ వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ మనం ఇంత ముందు మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ ప్రింటింగ్స్ వీ హ్యావ్, రైట్? సో అలాగా అంటే ప్రింటింగ్ మీన్స్ మేకింగ్ ద ఆబ్జెక్ట్ ఇంటూ లేయర్స్ కింద ఆబ్జెక్ట్స్ ని తయారు చేసి, ఓకేనా, దాని నుంచి మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇవ్వడం, సో దట్ వీ కెన్ మేక్ ద ఫినిషింగ్. ఇందులో కొన్ని ఆపరేషన్స్ కి ఫినిషింగ్ కావాలి, కొన్ని ఆపరేషన్స్ ఫినిషింగ్ అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ SLA, stereolithographic apparatus, finishing is not required, only the post curing technique should be required. Post curing technique అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, కొంచెం పనులు ఉంటాయి. మన ఫోటో పాలిమర్స్ యూజ్ చేస్తాం కాబట్టి అందులో అన్ని క్యూర్ అవ్వవు, కాబట్టి పోస్ట్ క్యూరింగ్ అపరేటర్స్ లో దాన్ని క్యూర్ చేస్తాం. ఓకే, అలా ఫినిషింగ్ ఆపరేషన్స్ అనేవి కంపల్సరీ కొన్ని కావాల్సి ఉంటుంది. ఇంక్జెట్ 3D printing, it creates the model, one layer at a time by spreading a layer of powder. సో జనరల్ గా ఇంక్జెట్ 3D ప్రింటింగ్ లో ఏంటంటే మనకి SLS లో ఎలా అయితే సెలెక్టివ్ లేజర్ సింటరింగ్ లో పౌడర్ యూజ్ చేస్తామో ఇక్కడ కూడా అంతే కదా, లేయర్ బై లేయర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఇక్కడ కూడా అంతే. ఇట్ క్రియేట్స్ ద మోడల్ వన్ లేయర్ ఎట్ ఏ టైమ్ బై స్ప్రెడింగ్ ఏ లేయర్ ఆఫ్ పౌడర్. ఓకే, ఒక లేయర్ ఆఫ్ పౌడర్ ని స్ప్రెడ్ చేసి క్రియేట్ చేయడం. అండ్ ఇంక్జెట్ ప్రింటింగ్ గ్రైండర్ ఇన్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ది పార్ట్, ఇట్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ used 3D printing technology these days, and the reasons beyond that are stated. సో జనరల్ గా ఇందులోకి వచ్చేటప్పటికి అక్కడ ఏం చేస్తున్నాం, మనం సెంటరింగ్ చేస్తున్నాం. సెంటరింగ్ ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ ద పార్టికల్స్ ఇంటూ జాయిన్ బై యూజింగ్ థర్మల్ ఎనర్జీ. ఓకే, థర్మల్ ఎనర్జీని యూస్ చేసి ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్ని రకాల బాండ్స్ కానీ రెసిన్స్ కానీ యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ ని తయారు చేస్తాం. టెక్నాలజీ ఇస్ ద ఓన్లీ వన్ దట్ అలౌస్ ఫర్ ద ప్రింటింగ్ ఆఫ్ ఫుల్ కలర్ ప్రోటోటైప్స్. ఇది ఒకటే టెక్నాలజీ, అంటే ఇంక్జెట్ 3D ప్రింటింగ్ లో మాత్రమే నీకు ఫుల్ కలర్డ్ ఆబ్జెక్ట్స్ ని తయారు చేస్తాం. ఫుల్ కలర్డ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ కలర్ వీ వాంట్ వీ కెన్ మ్యానుఫ్యాక్చర్. ఓకే, అంటే మల్టీ కలర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అదే ఇంతకు ముందు అన్ని కూడా ఓన్లీ సింగిల్ కలరే, రైట్? So unlike stereolithography, inkjet 3D printing is optimized for speed, low cost and ease of use. So inkjet 3D printers అని చాలా ఎక్కువగా మనకి దొరుకుతూ ఉంటాయి. Regularly they are available. అంటే why? Because it is very easy to use. Skilled labor అవసరం లేదు దీనికి.
అలాగే ఇది చాలా రకాల సైజెస్, ఓకే, డెస్క్టాప్ సైజ్ వస్తుంది, అలా చాలా రకాల సైజెస్ ఉండడం వలన ఈజీగా దీని మనం అవైలబుల్ గా దొరుకుతుంది. నో టాక్సిక్ కెమికల్స్ లైక్ దోస్ యూజ్డ్ ఇన్ స్టీరియోలిథోగ్రఫీ ఆర్ రిక్వైర్డ్. సో జనరల్ గా దీనికి ఏంటంటే ఎటువంటి టాక్సిక్ మెటీరియల్స్ అవసరం లేదు. స్టీరియోలిథోగ్రఫీలో ఏం చేస్తాం మనం, ఫోటో సెన్సిటివ్ రెజిన్స్ యూజ్ చేస్తాం, పాలిమర్స్. ఫోటో సెన్సిటివ్ పాలిమర్స్ ఏమవుతుంది అంటే కొన్ని అవి అట్మాస్ఫియరిక్ ఎయిర్ తో రియాక్ట్ అయ్యి టాక్సిక్ గా మారుతాయి, దీనికి ఆ ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ మినిమల్ పోస్ట్ ప్రింటింగ్ ఫినిషింగ్ వర్క్. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మనకి దీంట్లో ఏంటంటే పోస్ట్ ఫినిషింగ్ ఆపరేషన్స్ అనేది దీనికి అవసరం లేదు, రైట్. One needs only to use the printer itself to blow off surrounding powder after the printing process. Only just ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న కొంచెం పౌడర్స్ ని అట్లని రిమూవ్ చేయడానికి చేస్తే చాలు. Allows overhangs and excess powder can be easily removed with an air blower. ఒక ఎయిర్ బ్లోయర్ ని యూస్ చేసి మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో జనరల్లీ దిస్ ఇస్ ద ఇంక్ జెట్ 3D ప్రింటింగ్ ప్రిన్సిపల్. ఇక్కడ ఏమవుతుందంటే దిస్ ఇస్ స్టార్టింగ్ స్ప్రెడ్ పౌడర్. చూడండి, పౌడర్ ని స్ప్రెడ్ చేసి బైండర్స్ ని అప్లై చేయడం, లోయర్ పాయింట్ బెడ్. ఇందులో ఇదంతా కూడా మన ఎస్ఎల్ఎస్ లో జరుగుతుంది. ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ హీటింగ్ ఎందుకు అంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మనకి బైండర్స్ అయ్యి సరిగ్గా బాండ్ అవ్వకపోతే we can use this oven to make that happen యూనిఫామ్ గా. సో ఫైనల్ గా టచ్ అప్స్ అనేవి మామూలుగా ఇవ్వాల్సిందే బై 3D ప్రింటింగ్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్నోవేషన్, ఇంప్రూవ్ కమ్యూనికేషన్. సో 3D ప్రింటింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మెయిన్ థింగ్ ఈజ్ టు విజువలైజ్ ద ఆబ్జెక్ట్. అంతే కదండి, మనం ఊహించుకున్నది ఆర్ మనం ఒక ఆబ్జెక్ట్ ఏదైనా డ్రా చేసింది మనం విజువలైజ్ చేయడానికి. సో అలా విజువలైజ్ చేయగలిగితే ఏమవుతుందంటే, by bare human eyes we can identify the problems. మనకి డిజైన్ లో కనపడకపోవచ్చు ఆ ప్రాబ్లమ్స్, అది మనం డైరెక్ట్ గా కనుక మనం చూస్తే we can identify what is the problems happening there. ఓకే, సో అలాగా ఇంక్రీజ్ ఇన్నోవేషన్, ఇంప్రూవ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ స్పీడ్, టైమ్ టు మార్కెట్. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, మన దగ్గర చాలా కాన్సెప్చువల్ మోడల్స్ ఉంటాయి. మన దగ్గర చాలా కాన్సెప్చువల్ మోడల్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేకపోవచ్చు. దాని బై యూజింగ్ దిస్ 3D ప్రింటింగ్ వీ కెన్ మేక్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ వెరీ గుడ్ టైమ్ టు మార్కెట్స్. ఓకే, ఎందుకు అంటే మన దగ్గర ఉన్న ఈ ఐడియాస్ ని అట్లని మనం యాక్చువల్ ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఇట్ టేక్స్ ఇయర్స్. దేనికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ ద ప్రొడక్ట్. ఏదైతే మనం డిజైన్ అనుకుంటున్నామో దాన్ని ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికే ఎక్కువ టైం పడితే దాన్ని మార్కెట్ లోకి తీసుకురావడానికి ఇంకెంత టైం పడుతుంది. సో దట్స్ వై దిస్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. రిడ్యూస్ డెవలప్మెంట్ కాస్ట్. సో వన్స్ ఇది కనుక మనకి ఇంప్రూవ్ అయితే, ఐ మీన్ ఒక ఆబ్జెక్ట్ కానీ ఏదైనా సరే నువ్వు 3D ప్రింటింగ్ యూస్ చేస్తే దాంట్లో డెవలప్మెంట్ చేయడం చాలా ఈజీ. దానికి ఎక్కువ మనకి ప్రాబ్లమ్స్, ఐ మీన్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మారుతి కార్స్ ఇవి కూడా వెనక్కి పిలిచాడు. దేనికి అంటే సమ్ డిస్టర్బెన్సెస్ అక్కర్స్ ఇన్ ద ఇంజిన్స్. దానివల్ల ఏం చేసాడు, మొత్తం అమ్మేసిన కార్లన్నీ కూడా మళ్ళీ వెనక్కి పిలిచాడు. సో ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. ఓకే, అండ్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. సో దట్స్ వై ఏదైనా డెవలప్మెంట్స్ ఉంటే డైరెక్ట్ గా మనం ప్రోటోటైప్ లోనే చేసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అప్లికేషన్స్ ఆఫ్ 3D ప్రింటింగ్ వచ్చేటప్పటికి 3 డైమెన్షనల్ ప్రింటింగ్ కాన్సెప్ట్ మోడల్ ఒకటి, ఫంక్షనల్ ప్రోటోటైప్స్ అండ్ ప్రెజెంటేషన్ మోడల్స్. ఓకే, ఫంక్షనల్ ప్రోటోటైప్స్ అండ్ ప్రెజెంటేషన్ మోడల్స్ ఫర్ ఎవాల్యుయేటింగ్ అండ్ రిఫైనింగ్ డిజైన్. ఓకేనా, ఏంటంటే కాన్సెప్చువల్ మోడల్స్ కానీ, ఫంక్షనల్ ప్రోటోటైప్స్ కానీ, అలాగే ప్రెజెంటేషన్ మోడల్స్ కానీ, వీటన్నిటికీ కూడా ఎవాల్యుయేటింగ్ అండ్ రిఫైన్ design including finite element analysis, results and packaging. Alage education engage students by bringing digital concepts into real world
turning their ideas into real life 3D color models that they can actually hold it. సో జనరల్గా ఏంటంటే మనకి స్టూడెంట్స్ ని ఎడ్యుకేట్ చేయడానికి కూడా బాగా ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ అంటే వాళ్ళకి అన్ని సోర్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి వచ్చిన ఐడియాని దే కెన్ క్రియేట్. బట్ వాట్ అబౌట్ ది స్టూడెంట్స్? దే డోంట్ హ్యావ్ ఆల్ దీస్ రిసోర్సెస్. ఓకే, ఇఫ్ ఎ స్టూడెంట్ వాంట్స్ టు డిజైన్ ఏ లీఫ్ స్ప్రింగ్స్ మీకు తెలుసు కదా, దాన్ని ఒకటి డిజైన్ చేయాలనుకుంటున్నా. దాని డిజైన్ లో కొన్ని చేంజెస్ చేస్తే అది ఎలా రియాక్ట్ అవుతుంది, ఆర్ ఎలా ఐ మీన్ దాంట్లో ఏమేం చేంజెస్ వస్తాయనేది నువ్వు తెలుసుకోవాలంటే మనకున్న ఏకైక టూల్ అనాలిసిస్ చేస్తాం. అనాలిసిస్ ఒక సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి, అంటే నువ్వు ఒక లీఫ్ స్ప్రింగ్ డిజైన్ చేసేసి అది చేస్తాం. కానీ యాక్చువల్ గా అది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది నీకు తెలియాలి అంటే వీ హ్యావ్ టు విజువలైజ్ ద ఆబ్జెక్ట్. డైరెక్ట్ గా మనకి ఆబ్జెక్ట్ విజువలైజ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం డెఫినెట్ గా ఈ 3D ప్రింటింగ్, ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను నెక్స్ట్ 5 minutes లో. ఓకే, ఆ వీడియోలో SRM యూనివర్సిటీ దట్ ఈస్ దేర్ ఇన్ ద అమరావతి, దే ఆర్ ప్లానింగ్, ఓకే, కొలాబరేటింగ్ విత్ అదర్ ఇండస్ట్రీస్ టు మేక్ 3D ప్రింటింగ్ ల్యాబ్. ఓకే, అక్కడ 3D ప్రింటింగ్ ల్యాబ్ ఉంది. దే ఆర్ గివింగ్ ట్రైనింగ్స్. ఓకే, సో స్టూడెంట్స్ కి అంతలా ఉపయోగపడుతుంది అనమాట. అంటే స్టూడెంట్ కెన్ ఇమాజిన్ వాట్ ఎవర్ ఐడియాస్ హీ వాంట్ అండ్ వీ కెన్ గివ్ ద షేప్ టు దట్ ఐడియాకి మనం షేప్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, తర్వాత హెల్త్ కేర్. సో rapidly produce 3D models to reduce operating time, enhance patient and physician communications and improve patient outcomes. సో జనరల్ గా ఇదివరకు మనకి ఏదైనా చెయ్యి ఇరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పూర్వకాలంలో మనకి బై టచ్ దే విల్ ఐడెంటిఫై, జస్ట్ ఇక్కడ నీకు పెయిన్ గా ఉందో అది ఐడెంటిఫై చేసి అక్కడ కట్టు కట్టేవారు. ఆ తర్వాత ఏమైంది, మనకి కొంచెం డెవలప్మెంట్స్ వచ్చి ఎక్స్రేస్ వచ్చి, ఇప్పుడు ఇంకా చాలా రకాల అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి, MRI స్కాన్ అని అయ్యని. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్మెంట్స్ ఈ 3D మోడల్లో ఏంటి, మీకు ఎక్కడ డ్యామేజ్ అయింది ఎగ్జాక్ట్ గా, అంటే ఈ ఎక్స్రేస్ ఇవన్నీ కూడా కొన్ని హార్మ్ఫుల్ అవ్వచ్చు మన బాడీకి. సో స్కాన్ చేసి యాక్చువల్ గా నీ బోన్ ఎక్కడైతే బ్రేక్ అయిందో దాన్ని డైరెక్ట్ గా వాళ్ళు ఒక మోడల్ తయారు చేస్తున్నారు. ఓకే, అది దట్ మే బి స్కల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంచెం ఇర్రెగ్యులర్ గా, ఐ మీన్ చాలా ఇంట్రికేట్ షేప్స్ ఉంటాయి కొన్ని, అవి ఎక్స్రేస్ లో ఇట్లా తెలియకపోవచ్చు. బట్ బై యూజింగ్ దిస్ 3D మోడల్ వీ కెన్ క్రియేట్ ద ఆబ్జెక్ట్స్ అండ్ గివ్ a faster treatment to the patients. Okay, coming to advantages of 3D printing, it reduces material wastage. First one, material wastage. Okay, before discussing about these advantages, I want to show you some videos. What are these advancements we have in this 3D printing? See this video. It can create structures the size of a human adult in just a few hours. That's printing about 7 millimeters per minute. With this device, the team may have just cracked the code on how to utilize the technology as an efficient manufacturing tool. This means we will finally have the fast, precise, and versatile 3D printing device we have all been waiting for. It just took a little bit of thermostatic control to get there. Let's rewind a bit. Firstly, this particular 3D printing process is called stereolithography, or SLA. SLA printing is considered one of the higher-end 3D printing technologies because the objects can have smooth, detailed features with obvious precision and can be made with a variety of materials. They work by using a light-reactive thermoset resin, which, when exposed to certain wavelengths of ultraviolet light,
polymerizes. Still they So are layer working by layer, in the object is advancement in 3D solidified while printing. pulled out Definitely vertically from a future vat of will be resin. on this And as 3D awesome printing as these technology printers only. are, researchers have had trouble making the machines larger and Mass faster. production So here's the interesting thing. When you go fast and you go large, in you future can really it will change the way we comes in the think about manufacturing industries very manufacturing. soon. If you really want to be able to make inroads, you want to be able to make large batches and large parts in addition to small parts. That's what this printer allows you to object rubber do. resins Their machine is known as manufacturing HARP, short for చేస్తుంటారు. High Area Rapid Capability Printing. Its success hinges on its innovative design, one that's capable of thermostatic control of the giant vat of liquid. We have a liquid, think of it as liquid Teflon, that basically flows over the glass window that the light is shining through to generate the part. That nonstick liquid is keeping the part from adhering to the window, allowing you to continuously print, which gives you speed, and it is removing the heat as it's generated. So we're almost unlimited in terms of size in principle. With HARP's fluorinated oil, it can do it with at least 3 different kinds: hard plastic, elastic rubber, or ceramic. We can make all sorts of materials that are important in the medical industry. We're talking about dental industry, to tennis shoe soles, to car parts, to airplane parts. We can make construction parts. Really almost anything that you can imagine and make out of polymeric precursors, and that's a lot of materials. And its special features don't stop there. HARP is also able to print both large and small items, which is unprecedented in the 3D printing world. Usually the size of the printer determines the tasks that it can handle, and it varies from waiting for hours to days for a final product. Altogether, HARP is reportedly said to be the largest and highest throughput printer in its class. So where do we go from here? The amazing thing about this latest technology machine is the that can, pace at which it's being construct developed. objects, that are We're going to very have large. commercial printers within 18 months. We are now on a Gen 3 printer that actually prints even higher quality structures than what we have in the science paper. Pretty exciting and really rapid development. Up until this point, 3D printing has been restricted practically, while remaining powerful in its conception. With a printer like this, the team could be spearheading a future without limitations. If you like this episode, check out our other one about a light printer that instead of printing layer by layer, it does it all at once using nothing but a projector and some high-performance resin. Make sure to subscribe. Thanks so much for watching, and I'll see you next time. You can fix stuff or break stuff via coding. చూసారా? సో అలాగా చాలా రకాల మనకి అడ్వాన్స్మెంట్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. రైట్. సో అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి రెడ్యూస్ మెటీరియల్ వేస్టేజ్. జనరల్ గా దీంట్లో మెటీరియల్ వేస్టేజ్ అనేది చాలా తక్కువ. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్ట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, వీ హ్యావ్ టు రిమూవ్ ద మెటీరియల్ ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసినప్పుడు అన్వాంటెడ్ మెటీరియల్ ఎక్కువైతే మెటీరియల్ వేస్టేజ్ కూడా ఎక్కువ అవుతుంది. అలాగే మోర్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్. సో we need not to purchase other parts like for example ఒక ఫైనల్ ప్రోడక్ట్ మనం తయారు చేయాలంటే మనం డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ పార్ట్స్ అన్ని తెచ్చుకొని అసెంబుల్ చేయాల్సి ఉంటది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి, ఇటువంటి పార్ట్ అయినా టోటల్ అసెంబ్లీ మొత్తం కూడా ఆబ్జెక్ట్ మనం ఒకే చోట మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. అలాగే ఇంక్రీజ్డ్ కస్టమైజేషన్ అంటే మనకి ఎలా కావాలంటే అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైసికిల్ తీసుకోండి. బైసికిల్ లో వెయిట్ ఉండాలంటే లో వెయిట్, అదే బైసికిల్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉండాలి, స్ట్రెంత్ ఉండాలి, నెక్స్ట్ స్పీడ్ గా వెళ్ళాలంటే అలాగా. కస్టమైజేషన్ మీన్స్ మనకు కావాల్సినట్టు. ఓకే. అలాగే డిజిటల్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. సో వాట్ ఈస్ దిస్ డిజిటల్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్? డిజిటల్ స్టోరేజ్ మీన్స్ మనకైనా ఆబ్జెక్ట్స్ ఏవైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డిజైన్ అనుకుంటాం లేదా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటున్నాం, ఆ డిజైన్ అంతా కూడా మనం డిజిటల్ గా స్టోర్ చేయొచ్చు. ఓకే.
ఓపెన్ డిజైన్ అండ్ మెనీ మోర్, చాలా రకాల అడ్వాంటేజెస్, ఇంకా చాలా రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓపెన్ డిజైన్స్ మనకి ఎవరికైనా మనం ఇవ్వాలనుకున్న డిజైన్స్ ని ఈజీగా ఇవ్వచ్చు, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఈజీగా చేయొచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ 3D ప్రింటింగ్. సో హౌ ఇట్ వర్క్స్. సో జనరల్ గా మీకు మనందరికీ తెలిసిందే హౌ ద ప్రింటింగ్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ వర్క్స్. ఏ విర్చువల్ డిజైన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. విర్చువల్ డిజైన్ మీన్స్ దాన్ని ఒక స్కాన్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రొడక్ట్ అయినా సరే, అంటే మన దగ్గర డిజైన్ లేదనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఓల్డ్ ప్రొడక్ట్ మనం తయారు చేయాలనుకుందాం, దాని యొక్క డిజైన్ మన దగ్గర లేదు. ఈవెన్ దో వీ డోంట్ హ్యావ్ ద డిజైన్, వీ కెన్ క్రియేట్ ద ఆబ్జెక్ట్స్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ 3D ప్రింటింగ్. సో ఇందులో ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ స్కాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఆబ్జెక్ట్ బ్రేక్ అయింది, ఓకే, సో దాన్ని మళ్ళీ మనం రీమ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో దట్ వీ కెన్ క్రియేట్ ద డిజైన్. సో ఆ డిజైన్ మనం క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ స్కానర్. ఒక స్కానర్ ని యూజ్ చేసి మనం దాన్ని డిజైన్ చేసుకొని ఆటోమేటిక్ గా వీ కెన్ గో ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, అలాగే CAD uses a 3D modeling program or 3D scanner for visual design. ఇందా చెప్పినట్టు ఒక స్కానర్ ఉంటుంది దీంట్లో. ఆ స్కానర్ ని యూజ్ చేసి మనకు కావాల్సిన మోడల్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఏ మోడల్ అయినా సరే, దేన్నైనా సరే మనం ఈజీగా చేయొచ్చు. ద సాఫ్ట్వేర్ స్లైసెస్ ది ఫైనల్ మోడల్ ఇంటూ హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ హారిజాంటల్ లేయర్స్. ఓకే, ఆ తర్వాత మనకి ఈ స్లైసర్ సాఫ్ట్వేర్స్ చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ అనుకున్నామో దాన్ని లేయర్స్, ఓకే, స్మాల్ లేయర్స్ కింద మ్యానుఫ్యాక్చరింగ్ చేసి చేస్తుంది. ఆ తర్వాత ద ప్రింటర్ క్రియేట్స్ ద ఆబ్జెక్ట్ లేయర్ బై లేయర్ రిజల్టింగ్ ఇన్ 1 3-dimensional ఆబ్జెక్ట్. తర్వాత ప్రింటర్ ఏం చేస్తుంది, ఈచ్ ఆబ్జెక్ట్ ని అండ్ ఈచ్ లేయర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటా, ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ చేసుకుంటా ఇలాగా క్రియేట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ వాట్ ద 3D printing. సో వర్క్ఫ్లో మీన్స్ ప్రీ ప్రాసెస్, CAD, ఏవో చాలా ఇవన్నీ కూడా మీన్ డిజైన్ సాఫ్ట్వేర్స్, 3D మోడల్స్, స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్స్. ప్రాసెస్కి వచ్చేటప్పుడు 3D ప్రింటర్, పోస్ట్ ప్రాసెస్ పౌడర్ రిమూవల్, హీటింగ్ ఆర్ క్యూరింగ్, పాలిమర్ ఆర్ మెటల్ ఇన్ఫల్స్ట్రేషన్. ఓకే, ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చూసాం. సో ఐ వాంట్ టు షో యూ వన్ వీడియో రీసెంట్గా ఈనాడు వాళ్ళు చేశారు. Only 25 participants. It's not a good number. ప్రపంచవ్యాప్తంగా 3D మ్యానుఫ్యాక్చరింగ్ పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలోనూ ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. అమరావతిలోని SRM విశ్వవిద్యాలయంలో సంబంధిత శిక్షణ అందుబాటులోకి వచ్చింది. భవిష్యత్ అవసరాలకు నూతన సాంకేతికత అందించే విధంగా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ఇంతకీ ఏమిటి సాంకేతికత, దానివల్ల ప్రయోజనాలేంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా వస్తువుని తయారు చేయాలంటే 2-3 భాగాలను కలిపి తయారు చేయడం మామూలే. కానీ అన్ని భాగాలతో కలిపి ఒకేసారి వస్తువుని తయారు చేయడమే ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ప్రత్యేకత. వాడుక భాషలో చెప్పాలంటే ఈ టెక్నాలజీని 3D ప్రింటింగ్ టెక్నాలజీగా పిలుస్తుంటారు. కంప్యూటర్లో 3D సాఫ్ట్వేర్ ద్వారా పాలిమర్తో పాటు వివిధ రకాల లోహాల సాయంతో ఒక వస్తువుని అన్ని రకాల కొలమానాల్లో రూపొందించి 3D ప్రింటర్ సాయంతో తయారు చేస్తారు. భవిష్యత్తులో అతివేగంగా విస్తరించే రంగాల్లో 3D ప్రింటింగ్ ఒకటని, అందుకనుగుణంగా తయారు చేసే నిపుణులతే కీలక పాత్రని చెబుతున్నారు. అమరావతిలోని SRM విశ్వవిద్యాలయం 3D ప్రింటింగ్ కు సంబంధించి శిక్షణను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులకు అందులో శిక్షణ ఇవ్వడం ద్వారా భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేస్తూ ప్రముఖ తయారీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. అంటే జనరల్ ఎలక్ట్రికల్ ఇండియా వాళ్ళు వచ్చి కామన్గా ఒక సెంటర్ పెడతాం జాయింట్గా, GESRM సెంటర్ ఫర్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో అది డిస్కషన్ జరుగుతోంది. త్వరలో దాన్ని ఆ సెంటర్ని ఇక్కడ మేము ఏర్పాటు చేయనున్నాం. అంతేకాకుండా తనిష్క్ జ్యువెలర్స్ ఏమంటే 3D ప్రింటింగ్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ పైన చాలా ఇంట్రెస్ట్ చూపించింది. అది ఒక 3 ఏళ్ళు పడుతుంది.
త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ అనేది 4th ఇండస్ట్రియల్ రిజల్యూషన్గా అందరూ చెప్పుకుంటున్నారండి. ఈ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ అనేది కన్వెన్షనల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్లో పాసిబుల్ కానిది త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీలో ఈజీగా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఇక్కడ నా చేతిలో ఉన్న ఈ కాంపోనెంట్ చూడడానికి కుర్చీలాగా కనబడుతుంది. ఒక స్టూడెంట్ చేసిన పని ఏంటంటే ఇది ఈ కుర్చీ మనం అవసరం లేనప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే దీన్ని ల్యాడర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మ్యానుఫ్యాక్చర్ కాంప్లెక్స్ మెటీరియల్స్ ఏమైనా మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనుకుంటే మన 3D ప్రింటింగ్ టెక్నాలజీ యూజ్ చేయొచ్చు. 3D ప్రింటింగ్ పరిజ్ఞానంతో ఎలాంటి లోహంతోనైనా సంప్రదాయ పద్ధతుల్లో క్లిష్టంగా ఉన్న వాటిని కూడా 3Dలో చేయవచ్చు. పొడి, ద్రవ రూపంలో ఉన్న ముడి సరుకును 3D ప్రింటింగ్ యంత్రంలోకి పంపించడం ద్వారా మనం సిద్ధం చేసి ఉంచిన డిజైన్లో ఆ వస్తువు తయారవుతుంది. ప్రస్తుతం శిక్షణ పొందిన విద్యార్థులు సైతం సృజనాత్మక ఆలోచనలతో విభిన్న రకాల వస్తువులను 3D పరిజ్ఞానంలో రూపొందించారు. In 3D printing ornaments, we can have the accurate design and shape. Like the design we will make in computer, we can edit that design as well whenever we want. And after editing, we'll get an accurate and correct design format. And in that format, we can print that thing as well we want. Because in regular systematic way, like the shape can be a little bit distorted, or it can be like not exactly as you want. CAD models, CAD softwares ఉంటాయి. ఆ CAD softwaresలో ఒక CAD మోడల్ తయారు చేయాలి. ఆ CAD మోడల్ని STL ఫైల్లో కన్వర్ట్ చేసి 3D ప్రింటర్ మెషిన్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇచ్చిన డైమెన్షన్స్ ప్రకారం ఆ సాఫ్ట్వేర్ దాన్ని డైమెన్షన్స్ అనలైజ్ చేసి ఎంతసేపు పడుతుందో అనలైజ్ చేసి ఎలాంటి మోడల్ ఇచ్చామో సేమ్ అలాంటి మోడలే విత్ ఇన్ టైంలో ప్రింట్అవుట్ చేస్తుంది. 3D ప్రింటింగ్ ఫ్యూచర్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ప్రస్తుతం మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏమున్నా అన్నీ కాస్టింగ్ ప్రాసెస్ లాంటివి ఉన్నాయి. లేకపోతే ఆ ప్రాసెసెస్ అన్నీ చాలా ఎక్కువసేపు తీసుకునే టైంవి, దానివల్ల డిఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి. మనకి ఆ ప్రాజెక్ట్స్ చేయడానికి చాలా టైం ఎక్కువ పడుతుంది. కానీ 3D ప్రింటింగ్ సాఫ్ట్వేర్స్ అలా కాదు. మీరు ఒక CAD మోడల్ తయారు చేశారంటే దాన్ని విధిన విధాలుగా దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. మనం ఏమైనా కరెక్షన్స్ ఉంటే మోడల్లో చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ ప్రింటింగ్ కూడా చాలా ఈజీగా సులభంగా అవుతుంది. మ్యాజిక్ బాల్స్ అంటే ఇది చిన్నపిల్లలకి ఎవరికైనా ఇస్తే ఆడుకోవడానికి ఏమైనా వస్తువు పోసే అనుకో ఎటు తిప్పినా కూడా అసలు 360 degrees లో తిప్పినా కూడా పడదు. అందుకనే ఇది మ్యాజిక్ బాల్ చిన్నపిల్లలకి చాలా యూజ్ అవుతుంది. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకున్న జనరల్ ఎలక్ట్రికల్ సంస్థ అమరావతిలో ప్రత్యేక విభాగ ఏర్పాటుతో 3D పరిజ్ఞానంతో ఉత్పత్తులు తయారీ చేయనుంది. తనిష్క్ సంస్థ కూడా 3D పరిజ్ఞానం సాయంతో మనం కోరుకున్న డిజైన్లో బంగారు ఆభరణాలు తక్కువ సమయంలో తయారు చేసే వెసులుబాటు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం 3D పరిజ్ఞానంలో కార్ల విడి విభాగాలు, వివిధ రకాల విమానాల ఇంజన్లు ఎక్కువగా తయారు చేస్తున్నారు. ఈ పరిజ్ఞానంతో నాణ్యమైన వస్తువులు తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3D ప్రింటింగ్ రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. So in this way, we can manufacture whatever objects we want. ఎటువంటి ఆబ్జెక్ట్ అయినా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇలాగా మనకి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. సో రిమైనింగ్ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ మీకు ఆన్లైన్ బిట్స్ క్విజ్ టెస్ట్ పెడుతున్నారంట కదా. ఓకే, అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారా? శివ చేస్తున్నారు సార్. అంటే ఒక ఇద్దరు పార్టిసిపేట్ చేయట్లేదు సార్. వాళ్ళకి ఎందుకంటే ఒకరిద్దరు పరిస్థితులు కొంచెం బాగోలేదని పార్టిసిపేట్ చేయట్లేదు సార్. నెంబర్ 15 వాళ్ళ నాన్నగారు చనిపోయారు సార్. అయితే తను పార్టిసిపేట్ చేయట్లేదు, తన బదులు వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. సరే అమ్మా. జాయిస్ గ్యాలక్సీ అంటే A10 ఎవరమ్మా ఈ జాయిస్? రోల్ నెంబర్ పెట్టమని చెప్పాను. మీకు అటెండెన్స్ పడదు మరి. సరే అన్మ్యూట్ చేసుకోండి జాయ్. ఓకే, సో ఈ కేస్ స్టడీస్ కొంచెం రాయమని చెప్పాను. ఓకే, మళ్ళీ మానేశారు, రాయండి. సార్ అసైన్మెంట్ ఒకటే సబ్మిట్ చేసాం సార్, మిగతా సార్
అదే చెప్పాను కదా, ప్రతి దాంట్లోని కేస్ స్టడీ, ప్రతి యూనిట్లోని. అంటే మనకి కొన్ని ప్రాసెసెస్ మాట్లాడుకుంటున్నాం కదా మనం, ఓకేనా? ఎస్ఎల్ఏ, ఎస్ఎల్ఎస్ వీటన్నిటిలో ఒక్కో దాంట్లో ఒక కేస్ స్టడీ చేశారనుకోండి, మనకి యూనిట్ ఐ మీన్ ఫస్ట్ 3 యూనిట్స్ కి సరిపోతుంది. ఓకే సార్. ఓకేనా? నేను అదే చెప్తున్నాను, జస్ట్ కేస్ స్టడీస్ ఒకటి రాయండి సరిపోతుంది అంటున్నాను. ఓకే సార్, మీకు మెయిల్ చేస్తాను సార్. ఓకే అమ్మా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందాక ఎస్ఆర్ఎంది వచ్చిందా వాయిస్ శివ? వచ్చింది సార్. ఓకే ఓకే, సరే అమ్మా, రైట్, వచ్చింది సార్. ఓకే సరే. డౌట్స్ ఏం లేవు కదా? హ్యాండ్ కొడుతున్నాను మీటింగ్. ఒక్క నిమిషం సార్. ఓకే, మీరు పెట్టిన పీడిఎఫ్ లో బిట్స్ వస్తాయి కదా సార్? అదే బిట్స్ నేను రేపు క్లాస్ కానీ ఎల్లుండి క్లాస్ కానీ చెప్తాను. మనది సాటర్డే కదా. అదే సార్, పెడితే కొంచెం చదువుకుంటాం సార్. డెఫినెట్ గా. ఓకే ఓకే సార్. యా, బై.